బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లాలో తనపై వస్తున్న వార్తలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తనపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి తెలిపారు. 2 రోజులుగా తను ఇంట్లోనే ఉన్నానని, పార్టీ అధిష్టానం క్లాస్ తీసుకుందనే వార్తలు అవాస్తవమని వెల్లడించారు. తమ పార్టీ లైన్ దాటలేదని కావాలని కొన్ని ఛానల్స్ లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అదేవిధంగా తన అధిష్టానం క్లాస్ తీసుకుందనే వార్తలు కూడా అవాస్తవమని చెప్తున్నారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఆధిపత్య పోరు అవుతుంది. గత 2 రోజులుగా కూడా ఇది తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం కొండా సురేఖకు క్లాస్ పీకింది, మందలించింది. అసలు ఇలాంటి వ్యవహారం ఎందుకు చేస్తున్నా, ప్రతిసారి కూడా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అధిష్టానం క్లాస్ తీసుకుందని ఒక వార్తలు వచ్చిన నేపథ్యంలో గత 2 రోజులుగా సైలెంట్ గా ఉన్న కొండా సురేఖ మాత్రం ఈ రోజు స్పందించారు. నేను 2 రోజుల నుంచి కూడా ఇంట్లోనే ఉన్నాను, బయటికి రాలేదు. కొంతమంది కావాలని నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటు కొన్ని ఛానల్స్ లో కూడా కావాలనే బురదలే వార్తలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా వీటిని నమ్మద్దు. నేను 2 రోజులుగా ఇంట్లోనే ఉన్నాను, నేను పార్టీ లైన్ దాటలేదు, ఇంట్లోనే ఉన్నాను. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి డ్యామేజ్ జరిగే స్టేట్మెంట్స్ కానీ ఏమి ఇవ్వలేదని చెప్తూనే కూడా కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో ఉన్న ఈ కాంట్రవర్సీని మాత్రం ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మాత్రం కొండా సురేఖ చేయలేదు. ఈ నేపథ్యంలో 2 రోజులుగా సైలెంట్ ఉన్న కొండా సురేఖ ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడంతో అంటే ఇంకా ముందు కూడా ఈ కాంట్రవర్సీ కొనసాగుతుందని చెప్పేసి అంటే ఒక నిలిపేస్తుందా, లేకపోతే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి మరొకసారి కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. మొత్తానికి కూడా ఈ వ్యవహారం ఇంకా చిలికి జానివారంలాగా మారింది. ఒకవైపు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మేడారం జాతరకు సంబంధించి పనులు కాంట్రాక్టులన్నీ కూడా తన కంపెనీలో చేస్తున్నారని చెప్పేసి కొండా సురేఖ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా గత కొన్ని రోజులుగా ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం కొండా సురేఖ స్పందించారు. 2 రోజులుగా నేను ఎక్కడ వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి చెప్పడం ద్వారా ఇది ఇంతతో ఆగదు అని మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.